పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీకి మరొక బిగ్ షాక్ తగిలింది. సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో 600 కుటుంబాలు ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మహిళలు, చిన్న పెద్ద, వృద్ధులు అన్న తేడా లేకుండా అంతా హాజరై ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరించిన, అభివృద్ధిని అడ్డుకున్న సహించేది లేదని హెచ్చరించారు. అధికారంలో లేనప్పుడే చెరువులు, స్థలాల కబ్జా కోరులను ఎదిరించామని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నాం. వైసీపీ నాయకుల అభివృద్ధిని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏమన్నా సహించేది లేదన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి పట్టణం, పల్లె అని తేడా లేకుండా అన్ని చోట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గూటికి చేరుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. గౌరవనీయుల పెద్దలు జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, ఈరోజు సీతానగరం మండలం అలాగే నిడగల్ల గ్రామ పంచాయతీలో తెలుగుదేశం జెండా తప్ప మరికి ఏ జెండా కూడా ఎగరకూడదని గ్రామ ప్రజలందరూ నిర్ణయించుకోవడం జరిగింది. ఊరు మొత్తం ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం, ఆల్రెడీ గాజాపు శ్రీని గాని, అలాగే గాజాపు వెంకటనాయుడు, అలాగే మా ముందున్న నాయకులు తాతబాబు గారు, మంగమ్మ గారు, బర్ల వెంకటరమణ గారు, వీళ్ళతో పాటు అందరూ కలిసి వైస్ ఎంపీ కూడా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. సర్పంచ్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించిన ఈ గ్రామానికి ఖచ్చితంగా రుణపడతాను. వీళ్ళ అభివృద్ధిలో, వీళ్ళ కష్ట నష్టాల్లో నేను ఉంటానని తెలియజేస్తూ ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకోవడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.